పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము నుంచి మీకా వరకు, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు రెండంటే రెండే ఆపరేషన్లు వ్రాయబడ్డాయి. అంటే శస్త్రచికిత్సలు అని మనం తెలుగులో దేన్నైతే అంటున్నాము. మొట్టమొదటిగా దేవుడైనటువంటి యెహోవా ఆదామును సృష్టించినప్పుడు నేల నుండి మట్టిని తీసి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదమనుకొని ఆదాముని చేశారు. అంటే ఆదాముని దేవుని స్వరూపమందు చేశాడు దేవుడు. అతని నాసికారంధ్రముల ద్వారా జీవాత్మను ఊదినప్పుడు అతడు జీవాత్మ అయ్యాడు. ఆదాముకి ఏదేను తోట ఒకటి వేసి అందులో ఆదాముని పెట్టాడు, కానీ ఆదాముకు సాటి అయినటువంటి సహాయం లేకపోయింది. అప్పుడు దేవుడు ఆలోచన చేసి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకని తీసి ఆ భాగమును మాంసముతో పూడ్చివేశాడు. తరువాత ఆ ఎముకను స్త్రీగా తయారు చేసి ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాముకి ఇచ్చినప్పుడు బైబిల్లో ఇది దేవుడు చేసినటువంటి పెళ్లి కిందగా లెక్కల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇది ఆదాము ఏమన్నాడంటే, ఇది నరుల్లో నుండి తీయబడినది కనుక నారి అనబడును అన్నాడు. అప్పుడు ఆదాము హవ్వను కూడినప్పుడు మరి కుమారుని కన్నప్పుడు అవ్వ ఏమంటుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అంది. కాబట్టి మనుషునికి ఆపరేషన్ చేసి మరలా బాగు చేయొచ్చు అనే విషయాన్ని బైబిల్ గ్రంథములో తొలిసారిగా దేవుడు వ్రాయించాడు. ఇది మొట్టమొదటి ఆపరేషన్. ఆదాముకు గాఢ నిద్ర కలిగేసరికి మొత్తు. ఇక రెండవదిగా ఇంకా ఎక్కడ బైబిల్లో పాత నిబంధనలు లేదు, కొత్త నిబంధనలో మనం చూస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయము 50వ వచనం నుంచి 51వ వచనం వరకు మనం చూస్తే, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అంటే నేను అంతకుముందు జరిగిన సంఘటన అంతా చదవట్లేదు. యేసును పట్టుకోవడానికి ఇస్కరియోతు యూదా డబ్బులు తీసుకొని యూదా పెద్దలందరినీ తీసుకొని ఆ గెత్సేమనే తోటలోకి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. అప్పుడు అయితే యేసు ఏమంటున్నాడు అక్కడ, ఈ మట్టుకు తాళుడి అని చెప్పి వాడిని చెవి ముట్టి బాగు చేశాడు. ప్రతి అవయవాన్ని ఆపరేషన్ చేసి బాగు చేయవచ్చు అని యేసు ప్రభు కూడా ఈ లోకానికి తెలియజేశాడు. ఎలాగా? కుట్టులు లేకుండా. ఇప్పుడు ఆ పద్ధతి ఇన్ని వందల సంవత్సరాలకి 2026 సంవత్సరాలకి కానీ మనుషునికి అవగాహన రాలేదు. కాబట్టి దేవుడు అలాగూ ఈ బైబిల్లో రెండు ఆపరేషన్లు మనము చూడగలుగుతాం. దేవుడి మాటలను మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.